ఇది బీఆర్ఎస్ పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లున్నది అభివృద్ధి బీఆర్ఎస్లో ఏం లేదు. ఈ ఏరియాకి రాలే ఆయన ఎమ్మెల్యే, ఎప్పుడు రాలే. అసలే రాలే ఒక్కసారి కూడా. అసలు ఈ రోడే రాకపోయినా అక్కడి నుంచి అక్కడనే. నిజంగా అన్న, ఇది ఒకటే ఏరియా కదా. ఏరియా ఒకటే. ఇంతవరకు చెప్తున్నది అసలు పట్టించుకోలే, ఇక్కడ ఆ. పట్టించుకోలే అసలు. మీకేమున్నాయి ఇక్కడ మరి లోకల్ సమస్యలు? లోకల్ ఏంది, కాంగ్రెసే. సమస్యలు ఏమున్నాయి కాలనీ? సమస్యలా ఏం రోడ్ది ఉంది, రోడ్డు డేనీస్. ఇంకా కరెంట్ అయితే ఉంది, బాగానే ఉంది కరెంట్ ఇప్పుడు. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండే కరెంటు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నది, సరిగానే ఉంది. బీఆర్ఎస్ పెట్టిన పథకాలు అమ్మాయి ఎట్లా అప్లై అయినాయి? పథకాలు ఏంది, ఏం పథకాలు ఇచ్చిండు ఆయన? పింఛన్లు కానీ, అదైతే కామన్. అది షాదీ ముబారక్ కానీ, షాదీ ముబారక్, అది బెడ్రూమ్లు కానీ. షాదీ ముబారక్ ముందు నుంచే ఉంది కదా. ఆ గవర్నమెంట్ రాకముందు ముందు నుంచే ఉంది అది. అంటే మండలంలో పోయే వాళ్ళు కనుకోరు. ఈయన వచ్చి పెంచిండు, అదే వాటిని పెంచిండు. అక్కడ నుంచి ఇది చేసిండు కదా వాళ్ళు, హోల్సిటీ ఎంఐఎం వాళ్ళు పెంచిండు. ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు కదా, కంటిన్యూ చేస్తున్నాడు కదా దానికి. ఇప్పుడు నవీన్ పెట్టిన క్యాండిడేట్ ఎంఐఎంఏ పెట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. మీరు అట్లా ఏం లేదు, మంచి వ్యక్తి ఆయన. నవీన్ మంచి వ్యక్తి. అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నారు అంతా యాదవ్స్లు, ఎప్పుడు మాకు గొడవలు అస్సలు ఉండే ఈ ఏరియాలో. మంచి వ్యక్తి. కొంతమంది ఏందారే వాళ్ళ ఫాదర్ రౌడీ షూటర్ ఉన్నాడు, అది ఇది అట్లా ఏం లేదు. మంచి వ్యక్తి, మర్యాద ఇస్తారు ఒక్కొక్కళ్ళకు. మేము రాత్రి 2 గంటలు రాని నమస్తే పెడతారు. చూస్తే ఎంత అంటే ఇప్పుడు బస్తీలో ఉంటారు కదా, ఏదైనా ఫంక్షన్లు అయితే ఎంత దాగి ఉన్నా కూడా మాకు మర్యాద ఇస్తారు. అట్లా ఏం లేదు. స్టేషన్ కూడా తిరుగుతూ ఉంటాడు, స్టేషన్ మీద కూడా తిరుగుతూ ఉంటాడు. ఫంక్షన్లలో వస్తారు, తిరుగుతారు, కానీ అట్లా ఏం లేదు. అందరికి మర్యాద ఇస్తారు, అట్లేం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మంచి వ్యక్తి. ప్రధానంగా వాటర్ సమస్య కానీ, వాటర్ వల్లే ఉంది, మంచిగానే ఉంది, అది వస్తున్నాయి. ఆ గవర్నమెంట్లో జర ఫిల్టర్ లేకుండే, ఈ గవర్నమెంట్లో ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ చేయకపోవా కేసీఆర్ ఉన్నప్పుడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండు, బీసీలు రౌడీలు అని చెప్పేసి. లేలే, అట్లేం లేదు. మీరేం చెప్తారు దాని గురించి? లేలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కానీ, కేసీఆర్ పరిపాలన గురించి? లేలే, మంచి గవర్నమెంట్ ఇది. అది కూడా మంచిగానే చేసిండు, మంచిగానే 5 సంవత్సరాలు మంచిగా చేసిండు. దాని తర్వాత జర వాళ్ళు చేంజ్ అయ్యిండ్రు, చేసిండు మంచిగానే చేసిండు. అయినా కూడా దాని తర్వాత 5 సంవత్సరాల మళ్ళీ గెలిచిండు కదా, జర చేంజ్ అయ్యింది అంతే. సునీత గెలిచే అవకాశం ఉంటుందా? సునీత అదే వాళ్ళ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ చెప్పలేం, మనం చెప్పలేం. పోటీ అయితే ముగ్గురులో ఉంది. బీజేపీ పరిస్థితి అంటే ముగ్గురులో ఉన్నది. ఇప్పుడు ఎవరు ముందుకు పడతారో తెలియదు. దీపక్ రెడ్డి తిరుగుతాడు ఇటు. దీపక్ రెడ్డి వచ్చిండు, అందరు తిరుగుతుండ్రు, ఇప్పుడు తిరుగుతుండ్రు. ఇప్పుడు వస్తారు కదా, ఏమని అడుగుతారు, ఏమని చెప్తారు, ఏమడుగుతారు, ఎవట్లో ఏమంటారు చెప్పిన మంచిది అంత మనకెందుకు ఆర్గ్యుమెంట్ వాళ్ళతోటి కదా, అంతేనా కదా. అందరికి మంచిగా అనాలే, మనం రివర్స్ మాట్లాడవద్దు ఎవరితోటి, అనవసరం మనకు, అంతేనా కదా. సంవత్సరాలు అయిందన్న ఇక్కడ పెట్టబట్టి. మీకున్నా ఇక్కడ మీరు వేస్తారు కదా, ప్రస్తుతానికి సమస్య ఇక్కడ కాలనీ సమస్యలు ఏంటి? కాలనీ అంటే మామూలుగా మోర్లు జాములు ఉన్నాయిలే ఇక్కడ. ఉదయం పూట కానీ సాయంత్రం కానీ కొంచెం ఇంట్రెస్ట్ మీద తీసుకుంటే మంచిది. ఎందుకంటే కాలనీ అందరూ ప్రతి ఒక్కరు చేస్తాం కాబట్టి, ప్రభుత్వంలో ఎవరు వచ్చినా మంచి పనులు చేస్తే ఎవరికైనా హామీ ఇస్తాం. కాంగ్రెస్ బీజేపీ గొప్పతనం వస్తాయి. ప్రజెంట్గా వెనక మస్తు బోర్లు ఉన్నాయి, ఎక్కడ చెప్తే అక్కడ జామ్లే. ఎవరు చెప్పినా మున్సిపాలిటీలు కూడా చెప్పినా సామాన్యం తొందరగా రారు. అది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వస్తామంటారు కానీ వచ్చకం లేదు. ఎవరు చెప్పాలన్నా కూడా కష్టం ఉంది. ఇక ఏదో వెళ్తుందా లేదంటే వెళ్తుందన్నట్టుగా వెళ్ళిపోవాలి, ఇంక అంతే. చూడండి అట్లా ఈయన అట్లా. ఇప్పుడు ఎందుకంటే మేము బతికిందికి వచ్చిన వాళ్ళం, గట్టిగా ఏదో మాట్లాడి కూడా ఉండదు మేము. ఎందుకంటే ఒక రెంట్ ఉంటాం కాబట్టి. మాది తెలంగాణనే, నారాయణపేట డిస్టిక్ మాది. ప్రజెంట్గా అయితే ఇప్పుడు మేము 15 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉన్నాం. మీకుందా రేషన్ కార్డు? ఉంది. వస్తున్నాయి అన్న, సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. బియ్యం విషయంలో మంచిగా ఉన్నాయండి. ప్రజెంట్గా అయితే మేము పొలం మేమే తీసుకునే వాళ్ళం, మా సేనువే తీసుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఇంకా ఊరికి వెళ్ళట్లేదు ఎక్క కాబట్టి ఇన్నే ఉంటాను, లేదంటే రేషన్ బియ్యమే తీసుకుంటాం. ఇప్పుడు మనకు అప్లై చేసాం, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ రాలా. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇంత మునుపు బేస్మెంట్ ఉంటే కూడా ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు, అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు అయితే.
మేము ఇప్పుడు బేస్మెంట్ కడితే వస్తుంది కదని మేము ఉద్దేశంతో కట్టాము. ఇప్పుడు లాస్ట్కి మాకే హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఎంత నష్టపోయినా మాకే తెలుస్తుంది. మేము కష్టపడేటోళ్ళం మేము ఎట్లా బతకాలా? ప్రభుత్వం కొంచెం లేపినాం, లేపి కూడా పెట్టినాను. ఆల్రెడీ నా భార్య పేరు కూడా వచ్చింది, కానీ బేస్మెంట్ ఉన్న వాళ్ళకి రాదని చెప్పడం మేము చాలా బాధపడినాం. ఎందుకంటే కష్టపడి కట్టుకున్న వాళ్ళం మేము. ప్రభుత్వం కొంచెమన్నా ఇప్పుడు 5 లక్షలు అన్న కూడా ఒక 3 2 ఇచ్చినా మాకు ఎంతో హెల్ప్ ఉంటుంది. చెప్పు, ఏడన్నా అప్పు తెచ్చిన వాళ్ళం ఉంటాం, కట్టుకుంటాం కదా. మేము ఏ బీఆర్ఎస్ కంటే దీని గురించి దాని గురించి మేమేం తక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటున్నామంటే ఎవరైనా వచ్చినా ప్రభుత్వం మంచి చేయాలని మా కోరికలు, అంతా మించి ఏం లేదు. ఇంకా జూబ్లీ చేరగాలంటే ఇప్పుడు 9 వచ్చాడు కాబట్టి మరి అన్న అయితే నాకు చెంచినంత వరకు అయితే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, మంచి వ్యక్తి అని మేము కూడా వింటున్నాము. సామాన్యంగా అయితే గోపినాథ్ అన్న కూడా బాగానే చేశాడు నా ఉద్దేశంలో అయితే. ఆయన కొంతవరకు బాగా చేసాడు, కానీ మరి బయట ఏం జరిగేస్తాం మనకు తెలియదు. మనకు చూసినంత వరకు అయితే బాగానుంది.